సిబ్బంది లేక అంటే డాక్టర్లు లేక సిస్టర్స్లు లేక ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లాగే కార్మికులకు సరైనటువంటి వైద్య సౌకర్యాలు, ఏదైనా ఒక ప్రమాదం జరిగో అనారోగ్యం అయ్యే ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్తే మా దగ్గర డాక్టర్లు లేరని చెప్పి వాళ్ళు హైదరాబాద్కి పంపిస్తారు. హైదరాబాద్ సనాత్ నగర్ కానీ నాచారం కానీ పంపిస్తే మా దగ్గర సరైనటువంటి సౌకర్యాలు లేవు, బెడ్స్ లేవు అని చెప్పి వాళ్ళు వేరే నిమ్స్కో వేరే దగ్గరకు పంపిస్తూ ఉంటారు. ఈ రకంగా పంపించడం వలన రోగులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రోగులకి అంటే కార్మికుడికే కాదు, కార్మికుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అదే సందర్భంలో వేతనాల నుంచి మాత్రం ప్రతి నెల కట్ చేసుకోవాల్సినటువంటి ఏదైతే మన కార్మికుల యొక్క షేర్ కానీ యాజమాన్యం కట్టాల్సిన షేర్ కానీ బరాబర్ కట్ చేసుకుంటూ ఉన్నారు. కార్మికులకి రావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఇటు డిస్పెన్సరీలు కానీ అటు ఈఎస్ఐ మేనేజ్మెంట్ కానీ దీన్ని పర్సూ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫెయిల్ అవుతూ ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కేంద్రం భావించింది. దానిలో భాగంగానే ఫస్ట్గా శాంపిల్గా మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము. ఈ ధర్నా అనంతరం డైరెక్టర్ గారికి మన నాయకత్వం అంతా కూడా మెమోరాండం ఇచ్చి తర్వాత కూడా దీన్ని వెంటనే లైవ్లోకి తీసుకురాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ రకమైన ప్రతిఘటనలు ఉండాలనే దాన్ని కూడా ప్లాన్ రూపొందించే రకంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండాలనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి పథకం ప్రకారం మనం ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాము. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారిని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరి సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిస్పెన్సరీల్లో కానీ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులకు అందరికీ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వందల మంది కార్మికులు ఇక్కడ డైరెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. వారితో పాటు అటు గద్వాల నుంచి, హైదరాబాద్ నుంచి, మేడ్చల్ జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి అనేక జిల్లాల నుంచి కూడా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో హాజరవుతూ ఉన్నారు. ఈరోజు ప్రధాన సమస్య ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిస్పెన్సరీలకు సంబంధించినటువంటి వాటిలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని ఎక్కువ సంఖ్యలో కూడా ఈరోజు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి కాబట్టి ఇంటి యజమానులు అద్దె ఇవ్వకపోవడంతో వాళ్ళు ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ఖాళీ చేయించడంతో అవి మూతపడతా ఉన్నాయి, లేదు వాళ్ళు తాళాలు వేసుకుంటా ఉన్నారు, కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అద్దె భవనాలన్నింటినీ కూడా సొంత భవనాలుగా మార్చాలని, అన్నింటికీ సొంత బిల్డింగ్లు కట్టించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క డిస్పెన్సరీలో హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకందరికీ, కాంట్రాక్ట్ కార్మికులకందరికీ కూడా వేతనాలు గత 6 మాసాలుగా సరిగ్గా వేతనాలు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సకాలంలో వేతనాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ పెట్టి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలు విస్తరిస్తూ ఉన్నాయి, ఎస్ఈజెడ్లు వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా కొత్త భారీ పరిశ్రమలు కూడా, మల్టీనేషనల్ కంపెనీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అటు షాద్నగర్, ఇటు జైరాబాదు, అలాగే మొత్తం ఇటు భువనగిరి, ఈ మొత్తం సరౌండింగ్ ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే అనేక ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరిస్తూ ఉన్నాయి. వందల వేల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మన గవర్నమెంట్ గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కొన్ని వేల పరిశ్రమలు వచ్చినాయని చెప్పేసి ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉన్నది. ఒక 30-40 వేల పరిశ్రమలు కొత్తగా వచ్చినాయి. కొన్ని లక్షల మంది కార్మికులు ఉపాధి కల్పించామని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మరి అన్ని వేల పరిశ్రమలు కొత్తగా తీసుకొచ్చినప్పుడు, కొన్ని లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించినప్పుడు, మరి ఆ కార్మికుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు రక్షించడం కొరకు ఈఎస్ఐ సౌకర్యాన్ని ఎందుకు మీరు అమలు చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ తగిన సంఖ్యలో ఎందుకు హాస్పిటల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ప్రతిపాదన వెళ్ళిందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, ఒక 50 బెడ్ హాస్పిటల్ కావచ్చు, వీటికి ప్రపోజల్స్ గవర్నమెంట్ రూపొందించి మరి లేబర్ డిపార్ట్మెంట్, ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజల్ పోతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ కొత్తగా హాస్పిటల్స్ వస్తాయి. కానీ ఇప్పటిదాకా దురదృష్టం ఏమిటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో కూడా ఒక్క ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు పంపలేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి సెంట్రల్ గవర్నమెంట్కు ఒక ప్రపోజల్ పంపకుండా మరి కార్మికుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎట్లా కాపాడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీని మీద సమగ్రంగా చర్చించాలి, సమగ్రంగా విచారణ చేయాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది కార్డు హోల్డర్స్ ఉన్నారు, ఈఎస్ఐ ఎంతమందికి లేని వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా పరిశీలన చేసి స్టడీ చేసి ఒక ప్రపోజల్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఒక కార్మిక ఇండస్ట్రియల్ వర్కర్సే కాదు, ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, అనేక షాపింగ్ మాల్స్ కావచ్చు, అనేక కొన్ని వేల లక్షల మంది కొత్తగా కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి కార్మికుల సంఖ్యనే 1,20,00,000 మంది ఉన్నారు. అంటే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేసేటువంటి కార్మికులే, వాళ్ళు కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. అంటే సుమారుగా 2-2.5 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత రంగంతో మొత్తం కలుపుకుంటే 2-2.5 కోట్ల మంది కార్మిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ ఐపీ హోల్డర్ కార్డు హోల్డర్ చూసుకుంటే 18 లక్షల మంది మాత్రమే ఉన్నారు. 18 లక్షల మందికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కార్డ్స్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు కలుపుకుంటే 60-70 లక్షల మంది అవుతారు. కానీ 18 లక్షలు కాదు, 1,20,00,000 మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1 కోటి మందికి కార్డు అవసరమైతా ఉన్నాయి. 1 కోటి మందికి కార్డులు ఇవ్వాలంటే, 1 కోటి మందికి సేవ చేయాలంటే, 1 కోటి మందికి సర్వీస్ ఇవ్వాలంటే 2-3 కోట్ల మందికి సరిపడే సౌకర్యాలు మెరుగుపరచాలి. అంటే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 7 హాస్పిటల్స్ ఉన్నాయి. తెలంగాణ ఈ 4 కోట్ల జనాభాకు 2 కోట్ల కార్మిక వర్గం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక 7 మాత్రమే ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. అది నాచారం కావచ్చు, అది సనత్ నగర్ లో కావచ్చు, ఆ రామచంద్రపురం కావచ్చు, నిజామాబాద్ లో కావచ్చు, వరంగల్ లో కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఒక 7 హాస్పిటల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ 7 హాస్పిటల్స్ ఏ మూలకు సరిపోతాయి? ఎక్కడో మారుమూల మహబూబ్ నగర్ జిల్లా, గద్వాలు లేదా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రెఫర్ చేస్తే హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హైదరాబాద్కు వస్తే ఇక్కడ బెడ్లు లేవంటున్నారు, డాక్టర్ సరిగ్గా ఉండరు, మందులు సరిగ్గా ఉండరు, రిసీవ్లు సరిగ్గా చేసుకోరు, అనేక రకాల ఇబ్బందులు కష్ట నష్టాలు పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కార్మిక వర్గం యొక్క కష్టాలు చూడలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో ఈజీ మార్గం ఏమిటంటే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీ భరించలేని పరిస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఈ మొత్తం ఈ యొక్క ఈఎస్ఐ బడ్జెట్ ని దోచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ కంట్రోల్ లేదు, ఏవి రెఫర్ చేయాలి, ఏవి రెఫర్ చేయకూడదు, ఏమిటి అనేటువంటి పద్ధతిలో కూడా ఈరోజు ఒక విచారణ సభకు చర్యలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ఉన్నటువంటి వ్యవస్థని మొత్తం సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. సరిపడా బెడ్స్ ని పెంచాలి, హాస్పిటల్స్ ని పెంచాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిఐటిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తున్నాం, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నుంచి 100 మంది వచ్చారు. జైరాబాద్ ప్రాంతంలో కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతం, డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం, కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు. కొన్ని వేల మంది కార్మికులు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. గతంలో నిమ్స్ శాంక్షన్ చేశారు, అది పెండింగ్ లో పడ్డది. మళ్ళీ మాకు ఇయ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చి వచ్చాడు. ఆ నిమ్స్ వస్తుంది. నిమ్స్ వస్తే కొన్ని వేల పరిశ్రమలు, కొన్ని లక్షల మంది కార్మిక వర్గం రావడానికి కూడా అవకాశం ఉంది, డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఆ పరిశ్రమలతో అనుబంధంగా అనేక సంస్థలు రావడానికి అవకాశం ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి జైరాబాద్ ప్రాంతంలో ఈరోజు ఒక డిస్పెన్సరీ ఎట్లా నడుపుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక డిస్పెన్సరీ కాదు, అక్కడ ఒక 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక 4 రోజుల పాటు యొక్క పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. వేల మంది కార్మికులతో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కు అందరికీ రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఇప్పటి వరకు ఎవరు స్పందించడం లేదు. ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఈ గవర్నమెంట్ స్పందిస్తలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకే జైరాబాద్ పట్టణంలో ఒక 50 పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి, శాంక్షన్ చేపియాలి, దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అది సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా ఈ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు అడుగుతా ఉన్నారు, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఒక రిప్రజెంటేషన్ పంపించారు మాకు. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఒక హాస్పిటల్ ఉంది, ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది. పాత భవనం అంతా కూలిపోయింది, మూతకబడిపోయింది, కొత్తగా ఏం నడుస్తలేదు. ఈరోజు అక్కడ సిర్పూర్ పేపర్ మిల్ ఓపెన్ అయిపోయింది. అక్కడ పేపర్ మిల్ రన్నింగ్ లో ఉంది, చుట్టూ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మొత్తం వెనకబడేటువంటి ప్రాంతం ట్రైబల్ ఏరియాలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ఫంక్షనింగ్ చేయించకుండా ఈరోజు గవర్నమెంట్ అక్కడ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది. అక్కడ రీజనల్ డైరెక్టర్ కు ఒక రిప్రజెంటేషన్ చేశారు. ఖచ్చితంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ని ఫంక్షనింగ్ లోకి తీసుకురావాలి, దానికి బడ్జెట్ కేటాయించాలి, సొంత బిల్డింగ్ కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గద్వాలకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వచ్చింది మాకు. గద్వాల ఒక జిల్లా ఏర్పడ్డది, సుమారు 15,000 మంది కార్మికులు అక్కడ ఉన్నారు కొత్తగా. ఆ ప్రాంతంలో ఒక డిస్పెన్సరీ కూడా లేదు. అక్కడ కనీసం డిస్పెన్సరీ కూడా లేకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు, ఒక నర్సింగ్ హోమ్ కు, ఒక హాస్పిటల్ కు అటాచ్ చేశారు.
ఏమైనా ఉంటే ఈఎస్ఐ కేసులన్నీ పలానా స్రవంతి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరు ఉండరు, సరిగ్గా పట్టించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా కొత్తగా 34 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. కొన్ని జిల్లాల్లో డిస్పెన్సరీ లేని పరిస్థితి ఉంది, హాస్పిటల్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి 7 ఆసుపత్రుల్ని ఇంకా మొత్తం కూడా సుమారుగా ఇంకో 10 కొత్తగా ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది. ఈ డిస్పెన్సరీల సంఖ్య 2-3 రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కార్మికులకు జీతభత్యాలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన ఒక సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు జాయింట్ డైరెక్టర్కు మరి డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇస్తాం, అలాగే రీజనల్ డైరెక్టర్ కూడా ఇస్తాం, అలాగే మంత్రి గారికి కూడా ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్లు పంపిస్తాం. ఈ సమస్య పైన రాబోయే కాలంలో ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమాన్ని చేయడానికి సిఐటి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరి రిప్రజెంటేషన్లు ఈ యొక్క కార్యక్రమంలో ఉంటుంది. దీని తర్వాత కూడా మళ్ళీ మన నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాతనే ఈ కార్యక్రమం ముగించుకోవాలి. అధికారుల స్పందనను బట్టి భవిష్యత్ కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.